హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో ముందే రిటర్న్ చేసుకునే ప్లేయర్స్కి పర్సువేలు ఎంత ఇస్తారు, అలాగే ఐపీఎల్ మెగా ఆక్షన్లో టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు, ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ అంటే వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇష్టంగా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. సన్ రైజ్ హైదరాబాద్ ఐపీఎల్ 2025కి ముందే రిటర్న్ చేసుకునే ప్లేయర్స్ ఎవరు? సన్ రైజ్ హైదరాబాద్ ఫస్ట్ రిటర్న్ చేసుకునే ప్లేయర్ ఎవరు అంటే ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ శాలరీ ఆక్షన్లో అయితే 20 కోట్లు వచ్చింది. ఎందుకంటే అతను ఇప్పుడు రిటర్న్ చేసుకున్నారు కాబట్టి అతనితో మాట్లాడి 16 కోట్లు ఇవ్వచ్చు. గతంలో కూడా అలాగే డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వాళ్ళకు కూడా శాలరీ 12 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఇచ్చేవారు. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా అలాగే ఇవ్వచ్చు అని మనం కూడా అంచనా వేస్తున్నాము. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాతే సన్ రైజ్ హైదరాబాద్ ప్లేయర్స్ కూడా బ్యాటింగ్ బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. అలాంటి కెప్టెన్ని ఎవరు వదులుకోరు. తప్పకుండా ప్యాట్ కమిన్స్ని రిటర్న్ చేసుకుంటుంది సన్ రైజ్ హైదరాబాద్. నెక్స్ట్ నెంబర్ 2 రిటర్న్ చేసుకునే ప్లేయర్ ఎవరు అంటే మన కుకట్పల్లి క్లాసెన్. మన క్లాసెన్ కానీ సన్ రైజ్ హైదరాబాద్ మనం రిటర్న్ చేసుకుంటే తప్పకుండానా. ఎందుకంటే అతను ఫినిషర్ రోల్లో వచ్చిన రోల్ వచ్చిన సార్ అతను సిక్స్లతోని విజృంభిస్తాడు. అతను సిక్స్లతోని బౌండరీలు బయటకు కూడా పంపించగలడు. హైయెస్ట్ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా కూడా నిలిచాడు క్లాసెన్. ఐపీఎల్ 2023లోని సన్ రైజ్ హైదరాబాద్ క్లాసెన్ని కొనుగోలు చేసింది. 5.25 కోట్లకి కొనుగోలు చేసింది. అతను ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లు అయితే 35 మ్యాచ్లు ఆడాడు. రన్స్ అయితే 993 ఆడాడు. 6 50లు కూడా ఉన్నాయి, అలాగే ఒక 100 కూడా ఉంది. అతను హైయెస్ట్ రన్ ఎంత అంటే 104 రన్స్ చేశాడు. అలాగే క్లాసెన్కి ఐపీఎల్లో రన్స్ ఎన్ని ఉన్నాయంటే 993 రన్స్ ఉన్నాయి. అలాగే హాఫ్ సెంచరీలు కూడా 6 ఉన్నాయి. అలాగే 100 కూడా ఒక 100 ఉంది. అతను హైయెస్ట్ రన్ ఎంత అంటే 104 ఉన్నది. అతని స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుంది, 176.04 ఉంది అతని స్ట్రైక్ రేట్ కూడా. ఇలాంటి ప్లేయర్ని ఏ టీం కూడా వదులుకోదు. అలాగే మన సన్ రైజ్ హైదరాబాద్ కూడా వదులుకోవట్లేదు, అతన్ని రిటర్న్ చేసుకుంటుంది. అతనికి ఇచ్చే వాల్యూ పర్స్ వాల్యూ ఎంతంటే ఆక్షన్లో అతనికి 5.25 కోట్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు అతనికి ఎంత ఇవ్వచ్చు అంటే బీసీసీ అధికారులు అంచనా వేస్తున్నారు 12 కోట్ల వరకు ఇవ్వచ్చు అని కూడా చెప్తున్నారు బీసీసీ అధికారులు కూడా. సన్ రైజ్ హైదరాబాద్ నెక్స్ట్ రిటర్న్ చేసుకునే ప్లేయర్ ఎవరు అంటే ట్రావిస్ హెడ్. ట్రావిస్ హెడ్ని సన్ రైజ్ హైదరాబాద్ ఐపీఎల్ మినీ ఆక్షన్లో కొనుగోలు చేసింది. అతని ప్రైస్ ఎంత అంటే 6.80 crores. 2024 అతను ఆడిన మ్యాచ్లు 15 మ్యాచ్లు. అతను చేసిన రన్స్ ఎన్ని చేశాడంటే 2024లోని 567 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ అయితే 190 ఉంది స్ట్రైక్ రేట్. అతను టోటల్ 50s ఎన్ని చేశాడంటే 4 50లు చేశాడు. అతని హైయెస్ట్ స్కోర్ ఎంత అంటే 102. ఆర్సీబీ మీద ఒక 100 కూడా కొట్టాడు. ట్రావిస్ హెడ్ ఇప్పటి వరకు 25 మ్యాచ్లు ఆడాడు. అతని రన్స్ ఎన్ని ఉన్నాయంటే ఐపీఎల్లోని 772 రన్స్ ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుంది, 190.55 ఉంది అతని స్ట్రైక్ రేట్ కూడా. ఇలాంటి బ్లాస్టింగ్ ఓపెనర్ని ఎవరు వదులుకోరు. అలాగే మన సన్ రైజ్ హైదరాబాద్ కూడా వదులుకోదు, అతను రిటర్న్ చేసుకుంటుంది. ట్రావిస్ హెడ్ని ఐపీఎల్ మినీ ఆక్షన్లోని 6.80 కోట్లకు సొంతం చేసుకున్నారు ఎస్ఆర్హెచ్. కాకపోతే అతను అంత బాగా ఆడడంతో అతనికి ఇచ్చే పర్స్ వాల్యూ 7 నుంచి 8 కోట్ల వరకు ఇవ్వచ్చని బీసీసీ అధికారులు కూడా అంచనా వేస్తున్నట్టు సమాచారం కూడా వచ్చింది. సన్ రైజ్ హైదరాబాద్ నెక్స్ట్ రిటర్న్ చేసుకునే ప్లేయర్ ఎవరు అంటే నటరాజన్ యార్కర్ నట్టు. అతను ఆక్షన్లోని అతని ప్రైస్ ఎంతకి కొనుగోలు చేశారంటే సన్ రైజ్ హైదరాబాద్ 4 కోట్లకి. అతను ఇప్పటి వరకు ఐపీఎల్లోని 61 మ్యాచ్లు ఆడారు. అతని వికెట్లు కూడా 67 వికెట్లు కూడా తీశారు ఐపీఎల్లోని సన్ రైజ్ తరపున. అతను 2024లోని 14 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు తీశారు. అతని ఎకానమీ కూడా చాలా బాగుంది, 8.27 ఉంది అతని ఎకానమీ కూడా. నటరాజన్ 2024లోని బెస్ట్ వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ వికెట్స్ ఎన్ని తీశాడంటే 4 వికెట్లు తీశాడు. అలాగే 19 రన్ల మధ్య ఇచ్చాడు. ఇలాంటి బెస్ట్ బౌలర్ని, మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తున్న బౌలర్ని ఎవరు వదులుకోరు. అలాగే మన సన్ రైజ్ హైదరాబాద్ కూడా వదులుకోదు. హైదరాబాద్ తప్పకుండా నటరాజన్ని వదులుకోదు, అతను రిటర్న్ చేసుకుంటుంది. అతనికి ఇచ్చే వాల్యూ 4 కోట్లు. అతనికి ఇప్పుడు ఎంత ఇవ్వచ్చు అంటే 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు ఇవ్వచ్చని కూడా చెప్తున్నారు. ఐసీసీ క్రీడా వర్గాలు కూడా అంచనా వేస్తున్నారు నటరాజన్కి 7 కోట్ల వరకు ఇవ్వచ్చు అని. సన్ రైజ్ హైదరాబాద్ టార్గెట్ చేస్తున్న ఇండియన్ స్పిన్నర్స్ అలాగే ఫాస్ట్ బౌలర్స్ ఎవరు అంటే సన్ రైజ్ హైదరాబాద్ ఫస్ట్ టార్గెట్ చేస్తున్న ప్లేయర్ ఎవరు అంటే చాహల్ ఎందుకు టార్గెట్ చేస్తుందంటే రషీద్ ఖాన్ లేనప్పటి నుంచి ఎస్ఆర్హెచ్లోని స్పిన్నర్ లేని లోటు కనిపిస్తూనే ఉంది. అందుకే ఈసారి రషీద్ ఖాన్ లేని లోటు ఈసారి ఎలాగైనా తీర్చాలని 2025 మెగా ఆక్షన్లోనే దాదాపు 10 కోట్లు పెట్టైనా సరే మంచి స్పిన్నర్ తీసుకుందామని కూడా ఫిక్స్ అయ్యింది. అది కూడా ఇండియన్ స్పిన్నర్నే. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఫారినర్స్ ఎక్కువ ఉంటారని. అందుకే ఈసారి ఎలాగైనా సరే 10-20 కోట్లు పెట్టైనా సరే ఇండియన్ స్పిన్నర్ తీసుకుందామని కూడా ఫిక్స్ అయ్యింది అవే మేడం గారు.
చాహల్ 2024లోని 15 మ్యాచ్లు ఆడి 18 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ కూడా చాలా బాగుంది, 7.53. అలాగే 2023లో కూడా 14 మ్యాచ్లు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ కూడా అప్పుడు కూడా 8.18 ఉంది. చాహల్ 2022లోని 17 మ్యాచ్లు ఆడి 27 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ అప్పుడు కూడా 7.75 ఉంది. ఇలాంటి మిస్టరీ స్పిన్నర్ని ఏ టీం కూడా వదులుకోదు. అందుకే ఈసారి ఎలాగైనా సరే చాహల్ని ఆక్షన్లోనే కొనుక్కోవాలని ఫిక్స్ అయ్యింది కావ్య మేడం గారు. నెక్స్ట్ టార్గెట్ చేసే మిస్టరీ స్పిన్నర్ ఎవరు అంటే కరణ్ శర్మ. కరణ్ శర్మ ఐపీఎల్లోని 84 మ్యాచ్లు ఆడాడు. అలాగే 76 వికెట్లు పడగొట్టాడు. అతను 2024లోని 9 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు పడగొట్టాడు కరణ్ శర్మ. కరణ్ శర్మ 2018, 19, 20, 21లో కూడా సిఎస్ తరపున ఆడేవాడు. అలాగే 2022, 23లో కూడా ఇప్పుడు ఆర్జేపీ తరపున ఆడుతున్నాడు. ఇప్పుడు కరణ్ శర్మ ఇప్పుడు మెగా ఆక్షన్కి వస్తున్నాడు. మెగా ఆక్షన్లో కానీ కరణ్ శర్మ తక్కువ ప్రైస్కి వస్తే అతను తీసుకుందామని కూడా ఫిక్స్ అయింది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ గారు. రైస్ హైదరాబాద్ నెక్స్ట్ టార్గెట్ చేస్తున్న ప్లేయర్ ఎవరు అంటే మయాంక్ యాదవ్. లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడుతున్న మయాంక్ యాదవ్ అతని ప్రైస్ ఎంత అంటే 20 lakhs. 2024లోని అతను డెబ్యూట్ చేశాడు లక్నో సూపర్ జైంట్స్ తరపున. అతను ఆడిన 4 మ్యాచ్ల్లోని 7 వికెట్లు పడగొట్టాడు. అతని స్పీడ్ ఎంత అంటే 150 నుంచి 140 కూడా వేస్తున్నాడు. అతను ఆల్రౌండర్ కూడా. ఎందుకంటే ఉమ్రాన్ మాలిక్ను వదిలిస్తున్నప్పుడు అతని స్థానంలో ఇంకోటి తీసుకుందామని ఫిక్స్ అయింది సన్ రైజ్ హైదరాబాద్. మాలిక్ బౌలింగ్ ఫాస్ట్గా వేస్తున్నాడు తప్ప స్లోవర్ వన్స్ యార్కర్ సరిగ్గా వేయట్లేదు. అందుకే అతని స్థానంలోని మయాంక్ యాదవ్ తీసుకుందామని ఫిక్స్ అయ్యింది సన్ రైజ్ హైదరాబాద్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.